మాట్లాడేందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లమల యాదవ్ గారు ఉన్నారు. బొల్లమల యాదవ్ గారు నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఎలా ఉన్నారు? గుడ్ అండి. ఏంటి మొత్తంగా కాంగ్రెస్ కి సంబంధించి సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి, మంత్రులకు అదే విధంగా లీడర్లకు మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది అన్న టాక్ వినిపిస్తోంది. ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? ఏం జరుగుతుందంటారు? అనేక సందర్భాలలో అటు వార్తా ప్రసారాల ద్వారా కానీ, వార్తా మాధ్యమాల ద్వారా కానీ, సోషల్ మీడియాలో కానీ చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఫోన్ లేవట్టే అలవాటు లేదు. అంటే గతంలో మాకు కూడా సహచర్యం ఉంది వారితోని. ముఖ్యమంత్రి గారు కూడా ఫోన్ అందుబాటులో లేరు అని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యేలు అనేక సందర్భాలలో ప్రజాప్రతినిధులు అందరూ మాట్లాడుకుంటున్నారు. అదే అలవాటు మంత్రులకు కూడా ఉంది. రాత్రిపూట ఏం చేస్తారు అని అంటే, నిజంగా కూడా అధికారులతో సమావేశాలు ఉంటాయి, వాళ్ళ ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి సాయంత్రము, ఇప్పుడు కొత్త కాదు, ఆయన మంత్రిగా అయిన తర్వాత కాదు, గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, రాత్రి 9:30-10 గంటల తర్వాత ఆయన ఫోన్లు లేబట్టాలంటే అధికారులు గడగడలు ఆడేటోళ్ళు. ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతారో తెలియని అయోమయ పరిస్థితులలో, ఏ కండిషన్ లో ఉండి మాట్లాడుతారో తెలియని అయోమయ పరిస్థితులలో. కాబట్టి జనరల్ గా 9:30-10 గంటల తర్వాత ఆయన ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నాడు కాబట్టి ఫోన్లు ఆయన కావాలనుకున్నవి లేబడుతాడు. మిగతా వాళ్ళకి ఏమైనా చేయాలనుకుంటే ఆయన చేయడం తప్ప వేరే కాల్స్. అంటే ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్య ఎప్పుడు వస్తుందో తెలియదు, అందుబాటులో ఉండాలి. అందులోనూ ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉంటే ఇంకా బాధ్యతగా ఉండాలి కదా. ఎందుకు ఆ బాధ్యతను విస్మరిస్తున్నారు? అంటే నేను టు బి ఆనెస్ట్, ఒక ప్రజాప్రతినిధిగానో లేకపోతే ఆయన ప్రత్యర్థిగానో లేకపోతే వేరే పార్టీలో ఉన్నా అని చెప్పేసి ఆయన మీద ఏదో చెప్పాలని చెప్పడం కాదు. మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేయొచ్చు. మా కోదాడు నియోజకవర్గంలో గతంలో పనిచేసిన అధికారులు ఎవరిని అడిగి చెప్పినా, ఎవరిని కదిలిచ్చినా చెప్తారు. 9:30 తర్వాత ఆయన ఒకవేళ ఫోను ఏ అధికారికి వచ్చినా ఏ భాష ఉంటది, ఏ రకంగా ఉంటది. ఆఖరికి ఒక స్టేజ్ లో వాళ్ళందరూ ఉద్యోగస్తులు 9:30 తర్వాత మనం అసలు ఆయన ఫోన్ వస్తే లేబట్టొద్దు అని చెప్పేసి నిర్ణయించుకున్న పరిస్థితి కూడా గతంలో ఉండింది. సో ఇప్పుడు కూడా 9:30 తర్వాత ఆయన అధికారులతో సమావేశాలు ఉంటాయి, ఆయన ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. ఆయన వ్యక్తిగతం అది నేను మాట్లాడకూడదు, బట్ ఫోన్లు లేబట్టే అలవాటు ఆయనకు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే టాక్ వినిపిస్తుందో, అప్పట్లో బీఆర్ఎస్ లో కూడా చాలా మంది మంత్రులను కలవాలన్నా ఇబ్బందే. ఇక ముఖ్యమంత్రిని కలవాలంటే అక్కడ మంత్రులకు సంబంధించి కానీ బీఆర్ఎస్ ముఖ్య నేతలకు కానీ అపాయింట్మెంట్ దొరకదు. ఆ ప్రజాభవన్ లోకి వెళ్లాలంటే వెళ్లే పరిస్థితులు ఏమన్నా టాక్ వినిపించింది. సో అధికారంలోకి రాకముందేమో ప్రజల కోసము నిత్యం అందుబాటులో ఉంటామని చెబుతున్న ప్రభుత్వాలు, ప్రభుత్వాది నేతలు, మంత్రులు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు ప్రజలకు అందుబాటులో ఉండటం పక్కన పెడితే అసలు సహచర మంత్రులకు కానీ సహచర నేతలకు కానీ అందుబాటులో లేకుండా పోతున్నారు? అంటే ఒక్కటి మాత్రం వాస్తవం అండి, అప్పుడు మంత్రులను ఎవరిని కలిసినా ఫైనల్ గా నిర్ణయం తీసుకునేది ముఖ్యమంత్రి గారు కాబట్టి మంత్రులు కలిసినా ప్రయోజనం ఉండేది కాదు అనే ఒక అభిప్రాయం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు ఏ నాయకుడు కలవాల్సిన అవసరం లేకుండానే ఆయా నియోజకవర్గాలలో కావాల్సిన మేజర్ వర్క్స్ అన్ని కూడా వారే చేసి అంటే శాంక్షన్ ఇచ్చి పంపించేటోళ్ళు. ఇవాళ గ్రామాల వారీగా మనం తీసుకుంటే ఏ గ్రామంలో కూడా ప్రత్యేకంగా నాది ఇది కావాలి అని చెప్పి అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెంట దిబ్బల కాడ కూడా ఆఖరికి వచ్చిన నిధులు ఎక్కడ పోయాలో తెలియక పెంట దిబ్బల కాడ కూడా రోడ్లు పోసినాం. అదే రకంగా వైకుంఠ ధామాల గురించి ఎవరు అడగాల్సిన అవసరం లేకుండా యూనిఫామ్ గా వైకుంఠ ధామాలు ప్రతి గ్రామంలో కట్టించేది. అదే రకంగా ప్రకృతి వనాలు, నర్సరీలు, ఇతరత్ర ఏ నియోజకవర్గాలలో యూనిఫామ్ గా కామన్ గా కావాల్సిన అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసిన ఘనత గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ఉంది. ఎప్పుడన్నా ఏదైనా కలవాలనుకుంటే ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగత విషయాల కోసం కలవాల్సిన సందర్భం తప్ప ప్రజా సంక్షేమం కోసమో అభివృద్ధి కార్యక్రమాల కోసం. బొల్లమల యాదవ్ గారు, మీరు కోదాడ నియోజకవర్గానికి సంబంధించి అందరికీ సుపరిచితులే, రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి కూడా మీకు కీలక విషయాలు తెలుసు కాబట్టి మిమ్మల్ని ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాం. మీ హయాంలో కూడా కాంట్రాక్టర్లకు చాలా సందర్భాల్లో బిల్లులు చెల్లించలేకపోయారన్న అపవాదం ఉంది కదా. నేటికి ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నారు, ఆనాటి నుంచి ఈనాటికి ఇంకా బిల్లులు మేము చెల్లిస్తూ ఉన్నాం, గత ప్రభుత్వం బకాయిలు పెట్టిపోయిందని చెప్తున్నారు కదా. మరి ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని మీలాంటి నాయకులపై కూడా ఒత్తిడి వస్తుంది కదా. సో అటువంటి సందర్భాల్లో మీ నేతలకు విన్నవించుకునే అవకాశం ఉండేదా మీకు? కొంత ఆలస్యమైన మాట వాస్తవమే. కాంట్రాక్టర్లకి అభివృద్ధి కార్యక్రమాల కోసం మేజర్ ప్రాజెక్ట్స్ ఎవరైతే చేసిండ్రో అవి ఎప్పటికప్పుడు డిస్పోజ్ అవుతా ఉంటాయి బిల్స్. కొన్ని నియోజకవర్గాలలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా సహజంగా పంచాయతీ రాజ్ కానీ, R&B కానీ, ఇతరత్ర శాఖలలో
అక్కడ ఉన్న ఆ రోడ్లు శాంక్షన్ అయినప్పుడు ఆ బిల్లుల విషయంలో ప్రజాప్రతినిధిగా మేము కలిసి చెప్పినప్పుడు, ఏదైనా సమావేశాలు జరిగినప్పుడు కానీ ఇతరత్ర సందర్భాలలో కానీ కలిసి చెప్పినప్పుడు క్లియర్ అయిన సందర్భాలు ఉన్నాయి. కొంత ఆలస్యమైన మాట కూడా వాస్తవమే, దాని ఎవరు కాదనలేని వాస్తవం. కానీ ఈ రోజు ఎక్కడికక్కడ కాంట్రాక్టర్లు మేము ఈ పర్సెంటేజ్ ఇచ్చుకోలేము, మాకు బిల్లులు కావాలంటే పర్సెంటేజ్లే ఇవ్వమని అడుగుతున్నారు అని చెప్పేసి సెక్రటరియట్ లోకి పోయి ధర్నా చేసింది దేశంలో మొదటిసారి కాంగ్రెస్ హయాంలోనే, భట్టి గారి ఛాంబర్ లా. కాంట్రాక్టర్లు పోయి ధర్నాలు చేసిరు కదా. దేనికోసం? బిల్లులు ఆలస్యం అవుతున్నాయని కాదు, పర్సెంటేజ్లు ఇవ్వలేం బాబు అని. మాకు మిగిలేదే వడ్డీలు గిడ్డీలు పోగా సకాలంలో మాకు బిల్లులు రానందుకు వడ్డీలు అదనంగా మేము చెల్లించే పరిస్థితి వస్తుంది, బిల్లులు సకాలంలో ఇవ్వండి అని చెప్పేసి దఫాలుగా అనేక ఫిర్యాదులు చేసినా, అనేక సందర్భాలలో తిరిగినా పట్టించుకోకపోతే ఆఖరికి పర్సెంటేజ్ ఇస్తేనే మీ బిల్లులు క్లియర్ అవుతాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక హుకుం జారీ చేస్తే ఆర్థిక శాఖ మంత్రిగా భట్టి గారు వసూలు కార్యక్రమాన్ని మొదలు పెడితే 20% మేము ఇవ్వలేము అని చెప్పి కాంట్రాక్టర్లు పోయి ధర్నా చేశారు కాంగ్రెస్ హయాంలో. ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకుందాం. మీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉంటారు, ఎప్పుడు ప్రజలతో మమేకం అవుతుంటారు కాబట్టి సర్పంచ్ బిల్లులకు సంబంధించి పెద్ద దుమారం రేగింది. బీఆర్ఎస్ ఓటమికి అది కూడా ఒక కారణమని కూడా చాలా మంది విశ్లేషకులే కాదు, చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది కూడా. అంటే క్షేత్రస్థాయిలో అంటే మీలాంటి నేతలు చెబుతున్నా ఈ సమస్యను మనం పరిష్కరించాలి అని చెప్తున్నా ఆ సమస్యను పరిష్కరించలేకపోవటం వల్ల ఓటమిని చవి చూశారు. సో ఇప్పుడు కూడా ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తుందా? సో ఎందుకు ప్రభుత్వాలు కాంట్రాక్టర్లకు సంబంధించి కానీ సర్పంచులకు సంబంధించి కానీ ఈ నిధులను వాళ్లకు జమ చేయటంలో అలసత్వం ప్రదర్శిస్తున్నాయి? అంటే గతంలో మేము పనులు చేయించినప్పుడు కొంత ఆలస్యమైన మాట వాస్తవమే, కానీ ఈ రోజు అసలు పనులే లేవు కదా, సర్పంచ్లకి నిధులే ఇవ్వట్లేదు కదా. గతంలో పెండింగ్ ఉన్నాయి, దఫదఫాలుగా ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంది కదా. ఈ ప్రభుత్వంలో చేసిన పనులే, ఆ గ్రామాలలో చేసిన పనులే అభివృద్ధిలో భాగమే అది. కాబట్టి గత ప్రభుత్వం చేసింది కాబట్టి మేము బిల్లులు చెల్లించము అని చెప్పేసి అనటం అనేది సబబు కాదు. ఎవరెవరి జేబుల నుంచి ఇవ్వరు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన యంత్రాంగం మారదు, రూల్స్ మారవు, ఇతరత్ర మారవు. కాబట్టి గతంలో కూడా అభివృద్ధి కార్యక్రమాల కోసమే గ్రామాలలో నిధులు మంజూరైన నేపథ్యంలో సర్పంచులు జేబుల నుంచి అప్పుసప్పు చేసి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం, రోడ్లు వేసిన మాట వాస్తవం, బిల్డింగ్లు కట్టిన మాట వాస్తవం. ప్రభుత్వానికి సంబంధించిన అనేక విషయాలలో వాళ్ళ అకౌంట్ లోకి డైరెక్ట్ పడుతుంది కాబట్టి సర్పంచులే పనిచేసిన మాట ముమ్మాటికి వాస్తవం. అక్కడ కొంత ఆలస్యం జరిగింది. ఆలస్యం జరిగిన సందర్భంలో కూడా డెవలప్మెంట్ అవుతుంది కదా, మా ఆయంలో అవుతుంది, మాకే ఈ క్రెడిట్ ఉంటుంది అనే ఉద్దేశంతోనే సర్పంచులు కూడా వీలున్నంత వరకు అప్పులు తీసుకొచ్చి అక్కడ ఇక్కడ లాక్కొని వచ్చి పనులు చేసి కొంత ఆలస్యమైంది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా కనిపించింది కదా సార్. ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, ఈ రోజు కూడా వాళ్ళ పరిస్థితులు ఇంకా చక్కబడలేదు కదా. మనం ఒక ప్రజాప్రతినిధిగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కదా ఆ అంశం గురించి. అంటే ఆత్మహత్యలు కేవలం దీనికే చేసిరని అయితే చెప్పలేము. అంటే ఇప్పుడు వాళ్ళు చావుల మీద మనం వేరే రకంగా మాట్లాడలేము, అది విమర్శ అవుతుంది. కానీ వాస్తవానికి అదొకటే కారణం కాదు. ఇప్పుడు ఒక సర్పంచ్ హోదాలో ప్రజాసేవ చేసి ఆ గ్రామానికి సేవలు అందించిన వ్యక్తి ఎంతో అంతో 10 రూపాయలు ఖర్చు పెట్టుకుని ప్రజాసేవ చేసి అదే రకంగా అతని అకౌంట్ లోకి వస్తున్నాయి కాబట్టి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పనిచేసిన వ్యక్తి ఈ 5-10 మామూలుగా లేట్ అయినంత మాత్రాన వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే అంత దుస్థితి రాదు. ఏదో కారణాల మీద చేసుకున్న దాన్ని ఇక సహజంగా ఈ కారణాలు చూపించే అవకాశం ఉంటది తప్ప ఆలస్యమైన మాట వాస్తవం. అంటే సకాలంలో అనుకున్న దాని ప్రకారం వాళ్ళు అనుకున్న క్రమంలో పనులు పూర్తి చేసిన అనుకున్న టైంకి కొంత నిధులు మంజూరు కాని మాట మాత్రం వాస్తవమే. దాని వల్ల కొద్ది గొప్ప ఆలస్యమైన బిల్లులు అయితే పేమెంట్ చేసినామో ఆ మిగిలినవి ఏవైతే చివరి దశలో చివరి టర్మ్ లో ఏదైతే ఇంకొక 6 నెలలు సంవత్సరం ఎలక్షన్స్ ఉన్నాయనగా పూర్తి చేసుకున్న పనులకి పెండింగ్ ఉంది కాబట్టి మీరు ఆ గవర్నమెంట్ లో చేసిరు, మేమెందుకు బిల్లులు పే చేయాలి అని అంటే మీరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే, రైతాంగం సమస్యలు మీకు క్షుణ్ణంగా తెలుసు. ఇప్పుడు నల్గొండ అండ్ కోదాడ ప్రాంతాలకు సంబంధించి వడ్ల కొనుగోలు సక్రమంగా చేస్తున్నామని ప్రభుత్వం అంటుంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది? రైతన్నలు గోసపడుతున్నారా? నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రైతుల ప్రస్తావన తీసుకొచ్చారు. సో ఏంటి అసలు క్షేత్రస్థాయిలో రైతన్నల పరిస్థితి ఎలా ఉంది? ధాన్యం విషయంలో వరి కానివ్వండి, పెసర కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, ఇతరాత్ర ఏ పంటలు కూడా ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల ద్వారా కానివ్వండి కొనే పరిస్థితి లేదు. ధాన్యంలో తూకం పేరు మీద, తాలు పేరు మీద మోసాలు జరుగుతూ ఉన్నాయి.
ప్రతి బస్తాకి 7 కిలోలు దాదాపుగా షార్టేజ్ పేరు మీద తీసేస్తున్నారు. దాంట్లో 2 కిలోలు ప్రభుత్వమే అధికారికంగా కట్ చేస్తుంది. మిల్లలు ₹2 కట్ చేస్తా ఉన్నారు. ఇది అధికారిక అఫీషియల్ కలెక్షన్ అన్నమాట. కాబట్టి రైతుల్ని ఐకేపీ సెంటర్లు ఎందుకు ఓపెన్ చేస్తున్నారంటే వాళ్ళు మొక్కుబడిగా ప్రజాప్రతినిధులు అవపడటానికి కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్లు కట్ చేసిన తర్వాత అక్కడ కనీసం మిల్లర్స్ అలాట్మెంట్ లేదు, రైస్ మిల్స్ అలాట్మెంట్ లేదు, హమాలీని అలాట్ చేయట్లేదు, బస్తాలు ఇవ్వట్లేదు, ఇతరాత్ర ఏవి కావాల్సిన సదుపాయాలు సమకూర్చకపోగా తాలు పేరు మీద తూకం పేరు మీద మిల్లర్లు దోపిడీ జరుగుతూ ఉంటే మిల్లర్ల నుంచి వీళ్ళకున్న ఒప్పందం మేరకు వాళ్ళు ప్రతి బస్తాకు ₹2 కమిషన్ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న కోట్ల బస్తాలకి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న నేపథ్యంలో రైతుల గురించి మాట్లాడకుండా, రైతుల గురించి పట్టించుకోకుండా అధికారులకు కూడా మరి క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పోరాటం చేస్తుందా, చూస్తూ ఊరుకుంటుందా? బీఆర్ఎస్ పోరాటం చేస్తుందా? ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు, కావాల్సింది నాయకులు సోషల్ మీడియాలో కాదు, క్షేత్రస్థాయికి వెళ్ళండి, ప్రజల కోసం పోరాడండి అని చెప్పి కేసీఆర్ పిలుపునిచ్చిన పరిస్థితి. అంటే క్షేత్రస్థాయిలో పోరాటం చేయటం లేదనే కదా దాని అర్థం. అందరు అట్లే ఉండరు, అందరు ఇట్లే ఉండరు సార్. అందరు సోషల్ మీడియా మీదనే అందరు ఆధారపడరు, అందరూ మామూలుగా ప్రజాక్షేత్రంలో లేకుండా ఉండరు. మీరు సిద్దిపేట మామూలుగా హరీష్ రావు గారు చూస్తే ఎంత రాష్ట్ర రాజకీయాలలో ఉన్నా అనునిత్యమైన నియోజకవర్గానికి పోయి వస్తూనే ఉంటాడు. అట్లా చాలా మంది మామూలుగా ఇప్పుడు కేటీఆర్ గారు కూడా అనేక సందర్భాలలో పొద్దుపడపై సాయంత్రం మళ్ళీ హైదరాబాద్కు వస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు కష్టపడేటోళ్ళు ఉన్నారు. ఒకళ్ళిద్దరు ఎవరైనా మామూలుగా ఉత్తగా సోషల్ మీడియా హైప్ చేస్తే చేస్తుండొచ్చు. అది నియోజకవర్గానికి సంబంధించి ప్రాతినిధ్యం వహించే ఇన్ఛార్జీలు కేవలం సోషల్ మీడియా మీద ఆధారపడే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ కార్యకర్తలు అడుగుతారు, ఏమన్నా రావట్లేదు పిలిచినా గానీ, అగో ఆడ ఆ పని ఉంది, ఈడ ఈ పని ఉంది, ఈ కార్యక్రమం ఉంది అని చెప్పేసి వాళ్ళే గట్టిగా నిలదీసే అవసరం అంటే సందర్భం వస్తుంది. కాబట్టి ఒక సోషల్ మీడియానే కాదు, అయితే నియోజకవర్గాలలో ఉన్న ఇతరాత్ర కొంతమంది ఏదో మేము ప్రత్యర్థులు మేము పోటీ పడతాం అనుకున్నట్టు సోషల్ మీడియా హైప్ తోని అధిష్టానం దృష్టిలో పడటానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతుంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడేది తప్ప నియోజకవర్గ ఇన్ఛార్జీలు కేవలం సోషల్ మీడియా మీద ఆధారపడి చేస్తే ప్రజా క్షేత్రంలో ఉండలేరు. కాబట్టి ప్రజల మధ్యలో ఉంటారు. కొంతమంది చేసిన దానికంటే ఎక్కువ రెట్టింపుగా సోషల్ మీడియా ఫోకస్ చేసుకుంటారు, కొంతమంది చేసుకోలేరు. కాబట్టి అందరూ ఆ రకంగానే ఉండరు, అందరూ ఈ రకంగానే ఉండరు. డెఫినెట్ గా చేస్తున్న కార్యక్రమాన్ని కొద్దిగా హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఈ రోజు రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది, ఉద్యోగస్తులకు అన్యాయం జరుగుతూ ఉంది. నిన్న మొన్న ఆర్టీసీ పేరు మీద 2 రోజులలో ఎంతో మంది ఆత్మహత్యకు పోలపడ్డారు, ఒకళ్ళు ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ రాష్ట్రం అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంది. ఆఖరికి ప్రజాప్రతినిధులకు కూడా పలికే పరిస్థితి లేదు. ఉద్యోగస్తులకి సామాన్య మనుషులకే కాకుండా ఆఖరికి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకునే పరిస్థితి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకి మంత్రులకు లేదు, ఎమ్మెల్యేలకి కింద పట్టించుకునే పరిస్థితి లేదు, ఒకళ్ళకొకళ్ళకు పొంతన లేదు, ఒకళ్ళకొకళ్ళకి సరిదూగే పరిస్థితి లేదు. ఎవరి సంపాదనలో వాళ్ళు ఉన్నారు, ఎవరు ఎక్కడికి అందిన కాడికి దోచుకునే ప్రయత్నాలలో ఉన్నారు. ఇక ప్రతిపక్షానికి సంబంధించి మీలాంటి నేతలు అదేవిధంగా మీ పార్టీ ఎమ్మెల్యేలు ఏదైనా పని ఉందని చెప్పే పరిస్థితి కూడా తెలంగాణలో లేదంటారా? ఒప్పుకోండానంటారు. మీరు కంటకపోకుండా ఆలోచిద్దామని చెప్పి పరిస్థితి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఏదైనా ప్రజా సమస్యలకు సంబంధించింది, నియోజకవర్గానికి సంబంధించింది అయితే మీరు ప్రభుత్వంలో ఉంటే బాగుంటుంది, కండకపోండి అని చెప్పేసి బేరాలు ఆడే పరిస్థితి ఉన్నది తప్ప ఈ రోజు ప్రజా సమస్యల్ని చాలా వివక్ష జరుగుతుందండి గ్రామాలలో. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఆ వచ్చినవి కూడా కలెక్టర్ దగ్గర మంజూరు అవుతున్నప్పుడు ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని సర్పంచులు, కాంగ్రెస్ కు సంబంధించిన సర్పంచులు ఎవరైతున్నారో ఆడ పెట్టిస్తున్నారు. విపక్షాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులు ఉన్న గ్రామాలలో ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కూడా ఇవ్వట్లేదు. మాట్లాడదాం ఉంటే అవి కూడా మామూలుగా